నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు ఎక్కువ మందే ఉన్నారు. అయితే వాళ్ళలో డిఫరెంట్ టేకింగ్ తో సక్సెస్ కొడుతూ ఇండస్ట్రీలో ఇంపాక్ట్ చూపిస్తున్న వాళ్ళు మాత్రం తక్కువే. వీళ్ళు చిన్న హీరోలతోనే కాదు స్టార్ హీరోలతో కూడా సినిమాలో ఓకే చేయించుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. మరి అలా తెలుగులో సెన్సేషన్ అవుతున్న యంగ్ డైరెక్టర్లు ఎవరు? టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు హల్చల్ చేస్తున్నారు. ఎక్కువ సినిమాలు చేయకుండానే క్రేజీ హీరోలతో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అలా రీసెంట్ గా విజయ్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేసేశాడు రవికిరణ్ కోలా. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నా వాళ్ళందరినీ కాదని ఒకే సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కి ఛాన్స్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. భారీ బడ్జెట్ తో హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతోంది. నానితో సినిమాలు చేసిన కొత్త డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు, కానీ శ్రీకాంత్ లా ఓవర్ నైట్ స్టార్ అయింది మాత్రం ఎవ్వరూ లేరు. ఆ రేంజ్ లో దసరా సినిమా చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. స్పెషల్లీ నానిని మాస్ హీరోని చేసేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో నాని మరో సినిమా ద ప్యారడైజ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు అందరూ కలగనే మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ కూడా దక్కించుకున్నారు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ద ప్యారడైజ్ ని ఇంకా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ తో సినిమా అంటే అంత ఈజీ కాదు. అలాంటిది జస్ట్ ఒక్కటంటే ఒకే సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ చిరంజీవితో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. బింబిసారతో సంథింగ్ డిఫరెంట్ చేసి హిట్ కొట్టిన వశిష్ఠ చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న విశ్వంభర మూవీ టైటిల్ కే పడిపోయారు జనాలు. అయితే తర్వాతొచ్చిన వీడియోస్తో కాస్త డిసప్పాయింట్ చేసినా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు వశిష్ఠ. యంగ్ డైరెక్టర్లలో మరో సెన్సేషన్ కార్తిక్ దండు. చిన్న హీరోలతో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు, అది కూడా ఫ్లాపుల్లో ఉన్న హీరోతో. అలాంటిది సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేసిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో మరో మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు ఈ కార్తీక్. 100 కోట్ల సినిమా తర్వాత చేయబోయే సినిమా అదే రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు హీరోలు. అయితే అలాంటి టైంలోనే యంగ్ డైరెక్టర్ రోహిత్ కేపీకి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. సంబరాల ఏటిగట్టు టైటిల్ తో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రోహిత్. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హీరోలు కొత్త కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళని ఇంప్రెస్ చేసేలా అంతకు మించి కొత్త కంటెంట్ తో డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. చేస్తున్న సినిమాలు గ్యారంటీగా హిట్ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నా సరే కొత్త డైరెక్టర్లని యంగ్ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రవితేజ. అలా రవితేజ దృష్టిలో పడిన మరో యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు. రవితేజ మైల్ స్టోన్ మూవీ మాస్ జాతరని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టారు రవితేజ. ఇంట్రెస్టింగ్ కాప్ స్టోరీగా మాస్ ఎలిమెంట్స్ తో రాబోతోంది ఈ మూవీ. ఆ తర్వాత సినిమా కూడా కిషోర్ తిరుమల అనే యంగ్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు రవితేజ. మాస్ సినిమాలు చేస్తూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ కూడా యంగ్ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. డిఫరెంట్ స్టోరీతో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసిన మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త కాంబినేషన్స్ తో కొత్త కథలు తెర మీదకు వస్తున్నాయి. ఈ మధ్య ఇంకా డిఫరెంట్ గా తెలుగు టు తమిళ్, కన్నడ టు తెలుగు, బాలీవుడ్ ఇలా క్రాస్ ఓవర్ కాంబినేషన్స్ బాగా స్పీడ్ అందుకున్నాయి. ఇంట్రెస్టింగ్ కథల్ని తెర మీదకి తెస్తున్నారు. అలా డిఫరెంట్ గా రాబోతున్న కాంబినేషన్స్ పై డీటెయిల్డ్ స్టోరీ. ఆడియన్స్ ఈ మధ్య కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్లతో, కన్నడ డైరెక్టర్లు తెలుగు హీరోలతో, బాలీవుడ్ హీరోలు తెలుగు డైరెక్టర్స్ తో మిక్స్ అండ్ మ్యాచ్ కి రెడీ అవుతున్నారు. ఆ కాంబినేషన్స్ లో మోస్ట్ అవైటింగ్ మూవీ అల్లు అర్జున్ అట్లీ మూవీ. అందరూ ఆశ్చర్యపోయేలా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ విజన్ తో సాలిడ్ సినిమా చేస్తున్నారు వీళ్ళిద్దరు. మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్ కొడుతున్న అట్లీ ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టారు. మరోవైపు బన్నీ కూడా పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీల డైరెక్టర్ల వైపు పెద్దగా చూడని బన్నీ ఫస్ట్ టైం తమిళ్ డైరెక్టర్ అట్లీతో కమిట్ అవడంతో ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఆ తర్వాత
హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మరో సినిమా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్దే. కేజీఎఫ్ తో కన్నడ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్ తెలుగులో మాస్ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కాంబినేషన్ లో డ్రాగన్ మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో యాక్షన్ ని, ఎలివేషన్ ని నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఈ పవర్ హౌస్ కాంబినేషన్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో అందుకుంటుందో. అర్జున్ రెడ్డితో హిట్ కొట్టాక హీరోయిజాన్ని కంప్లీట్ డిఫరెంట్ రోల్లో చూపించారు సందీప్ రెడ్డి. అదే సినిమాతో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ కొట్టారు సందీప్. ఆ తర్వాత యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ సక్సెస్ సౌండ్ ఇండియా మొత్తం వినిపించింది. సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ పై ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లేది మాత్రం నెక్స్ట్ ఇయరే. ఈ భారీ సినిమాలతో పాటు మరో తెలుగు తమిళ్ కాంబినేషన్ రీసెంట్ గా హాట్ టాపిక్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కలిసి సినిమా అనౌన్స్ చేశారు. కమర్షియల్ హీరోయిజాన్ని చూపించే పూరి జగన్ కొత్త కథల్ని మాత్రమే చూస్ చేసుకునే విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా ఏ జానర్లో ఉంటుంది, అసలు ఎలాంటి కథ చేయబోతున్నారో అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది టీం. తమిళ్ స్టార్ హీరో సూర్య, తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో కూడా సినిమా తెరకెక్కుతోంది. నాన్ తెలుగు హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న వెంకీ అట్లూరి, తెలుగులో మార్కెట్ బిల్డప్ కోసం ట్రై చేస్తున్న సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎలా ఉండబోతుందో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది ఆడియన్స్ లో. సౌత్ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ అయితే మలయాళ హీరో అనడం కంటే తెలుగు హీరో అనొచ్చేమో. అంతలా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సీతారామం, లక్కీ భాస్కర్ తో అందర్నీ క్లీన్ బౌల్డ్ చేసిన దుల్కర్ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ తో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆకట్టుకోవడంతో ఈ క్రాస్ ఓవర్ కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. మరి ఈ లిస్ట్ లో ఇంకెంతమంది జాయిన్ అవుతారో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. తమన్, దేవిశ్రీ, అనిరుద్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మ్యూజిక్ మోత మోగించేస్తున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది యంగ్స్టర్లు కూడా అదే రేంజ్ లో హిట్లు కొడుతూ సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేస్తున్నారు. మరి ఇలా కొత్తగా హాట్ టాపిక్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, అప్కమింగ్ అప్పటి వరకు అంతగా లైమ్ లైట్ లో లేని మ్యూజిక్ డైరెక్టర్లు తెర మీదకొస్తున్నారు. మ్యూజిక్ తో దుమ్ము రేపుతూ వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుంటున్నారు. లేటెస్ట్ గా అలా మైసా టీంలో జాయిన్ అయ్యారు జేక్స్ బిజాయ్. రష్మిక లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా మైసాలో జేక్స్ జాయిన్ అయినట్టు వీడియో రిలీజ్ చేసింది టీం. ఈ మ్యూజిక్ వీడియోతో అటెన్షన్ గ్రాబ్ చేశాడు జేక్స్. యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్న మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ తో పాటు త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ కూడా చేస్తున్నారు. వీటితో పాటు రీసెంట్ గా విజయ్ సేతుపతి, పూరి జగన్ సినిమా కూడా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు కానీ సినిమాలు మాత్రం అన్ని స్టార్ హీరోలవే. 2 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ సెన్సేషన్ ఆశ కూడా తమిళ్ సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దాంతో వరుసగా ఆఫర్లు వెంటపడుతున్నాయి. ఇప్పటికే సింబు, శివకార్తికేయన్ సినిమాలతో పాటు సూర్య కరుప్పు సినిమాలు చేస్తున్నాడు. వీటన్నింటిలోకి హైలైట్ లో అట్లీ అల్లు అర్జున్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. రీసెంట్ గా సాయి అభ్యంకర్ డ్యూడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. కాంతారాతో డివైన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ కాంతారా 1 తో ఆ లెవెల్ ని ఇంకాస్త పెంచి సినిమాకి కావలసిన హై ఇచ్చాడు. దాంతో ఈ రేంజ్ సినిమాలకు అజనీష్ 1 అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతున్నాడు. వోదెలా 2లో ఇలాంటి మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టుకు అదే రేంజ్ మ్యూజిక్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ కి పెద్దగా పరిచయం లేని మ్యూజికల్ డియో వివేక్ మెర్విన్ రామ్ హీరోగా నటిస్తోన్న ఆంధ్ర కింగ్ తాలూకాతో తమ మ్యూజిక్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నారు ఈ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. పెద్ద సినిమాలు చేయకపోయినా పెద్ద పెద్ద స్టార్ హీరోల్ని తన మ్యూజిక్ తో పడేశాడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్. మౌళి హీరోగా సాయి మార్తాండ్ తెరకెక్కించిన లిటిల్ హార్ట్స్ మూవీ రిలీజ్ అయి సెన్సేషన్ అయింది. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబే సింజిత్ గురించి మాట్లాడేలా చేసింది. దాంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు సింజిత్.
మరోవైపు 150 కోట్ల సినిమాగా పాన్ ఇండియా వైడ్ సత్తా చాటిన మిరాయి మూవీ సక్సెస్ కి వన్ ఆఫ్ ద రీజన్ అయింది మ్యూజిక్. గౌరహరి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన మిరాయి బ్లాక్ బస్టర్ హిట్ అయి గౌరహరికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ చేసేసింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.